నమస్తే, నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు ప్రధాన సంచికలలో ముఖ్య వార్తలను చూసినట్లయితే, ప్రధానంగా ఈనాడు దినపత్రికను కానీ చూసినట్లయితే, పోలవరం పూర్తికి నాది పూచి అంటున్న నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను దృఢమైన హామీ ఇస్తున్నా, అదేవిధంగా 2 రాష్ట్రాల్లోని మాదిగలకు న్యాయం చేస్తా, డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం జరగనివ్వను, హైదరాబాద్ నగరానికి వందే భారత్ మెట్రో రైళ్లను తీసుకొస్తాం, సీఎంగా పనిచేసిన నాకు రాష్ట్రాల అవసరాలు తెలుసు, భాజపాకు 370కి పైగా సీట్లు అన్నది ప్రజల కోరిక, ప్రస్తుతం భారత సమయం నడుస్తుంది, ప్రపంచాన్ని శాసించే అవకాశాన్ని చేజార్చుకోవద్దు, కాంగ్రెస్తో విన గోతులన్నింటినీ పూడ్చాము, మళ్ళీ 5 ఏళ్లలో జాతికి బలమైన పునాది వేస్తాం, 3వ విడతలో తొలి 100 రోజుల్లోనే వికసిత్ భారత్ కార్యాచరణ ప్రారంభం అని ఈనాడు ప్రధాన సంచిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మోదీ చెప్పడం జరిగింది. పోలవరం పూర్తిగా నాది పూచి అని, ఈ దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగనివ్వనని చెప్పినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ మాటల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతగా విశ్వసించలేరు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైంది. 2014లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా నిలుపుకోలేదు. కాబట్టి ఈ ప్రధాన నరేంద్ర మోడీ యొక్క ఈ మాటల్ని పెద్దగా ప్రజలు విశ్వాసంలోకి తీసుకోకపోవచ్చు. కాబట్టి సరే, ఏదేమైనప్పటికీ మనం వాళ్ళు చేయాలి, మనం తీసుకోవాలి అనే, అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాగించగలుగుతుంది. కాబట్టి మళ్ళీ అతను చెప్పిన మాటల్ని మనం తప్పనిసరిగా అతను చెప్పిన మాటల మీద నమ్మకం ఏర్పరచుకోవాలి. అదేవిధంగా భాజపా అభ్యర్థి సీఎం రమేష్పై వైకాపా మోక దాడి. అనకాపల్లిలో ప్రచార కార్యక్రమాలలో సీఎం రమేష్ యొక్క అనుచరుల మీద బూడి ముత్యాల నాయుడు అనుచరులు దౌర్జన్యం చేయడం జరిగింది. ఈ కార్యకర్తలను కొట్టడం జరిగింది. ఈ కొట్టిన కార్యకర్తల్ని పరామర్శించడానికి సీఎం రమేష్ అక్కడికి వెళ్ళినప్పుడు సీఎం రమేష్ మీద కూడా బూడి ముత్యాల నాయుడు యొక్క కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో సీఎం రమేష్ చొక్కా చినిగిపోయి చిన్న గాయాలు తగలటం జరిగింది. జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకరం. జగన్కు పంపుతానంటూ విలేకరులకి అద్దాన్ని చూపిస్తున్న షర్మిల. సీఎంకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. పదే 24 గంటలు చంద్రబాబు పేరు జపం చేస్తూ ఉన్నాడు. చేసిన అభివృద్ధి అని చెప్పుకోకుండా ఈ జపం ఏంటి, ఇదొక పిచ్చే కదా అని షర్మిల ఆరోపిస్తుంది. తర్వాత భూచోడు మన భూములపై కన్నేశాడు. నూజివీడు, దర్శి, కాకినాడ ప్రజాగలం సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ధ్వజం. జగన్ మళ్ళీ వస్తే మీ ఆస్తి పత్రాలన్నీ లాక్కుంటాడు. అదే మనం ఇంతకుముందు కూడా 2-3 వీడియోల్లో చెప్పడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే భయంకరమైన చీకటి చట్టాన్ని తేవడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం ద్వారా మన ఆస్తు మీద మనకి హక్కులు ఉండవు. మన ఆస్తు యొక్క ఒరిజినల్ దస్తావేజులన్నీ కూడా క్రిటికల్ టెక్నాలజీ అనే ఒక సంస్థ, అంటే జగన్ యొక్క బినామీ సంస్థ ఆధ్వర్యంలో మన యొక్క ఆస్తి పత్రాలు, ఒరిజినల్స్ డాక్యుమెంట్ అన్నీ అక్కడ ఉంటాయి. తర్వాత మనకు జెరాక్స్ కాపీ మాత్రమే ఇస్తున్నారు. వీటి వల్ల మనకి ఎటువంటి లబ్ధి ఉండదు. లోన్లు, బ్యాంకు లోన్లు కూడా ఇవ్వవు. కాబట్టి దీని మీద మళ్ళీ వైకాపా వస్తే కావాలని కూడా కొన్ని సమస్యలను సృష్టించి లిటిగేషన్లు ఏర్పరిచి, ఆ లిటిగేషన్లు ఏర్పడినప్పుడు మనం దాని మీద కోర్టుకు వెళ్ళే హక్కు కూడా మనకు లేకుండా చేయడం జరిగింది ఈ చట్టంలో. అప్పుడు మనకు ప్రత్యామ్నాయంగా వైకాపా నాయకులే మనకు గతి.
ఈ వైకాపా నాయకులకి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు దాని మీద డబ్బు డిమాండ్ చేయటము, లేకపోతే మేము ఇంత డబ్బులు ఇస్తాము మీ భూమి మాకు అమ్మేయమని చెప్పి ఈ విధంగా ప్రజల యొక్క భూములన్నీ కూడా లాక్కోవడం జరుగుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రజలారా. జగనన్న పాపాలు, వరదాయానికి జగన్ శాపం. జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టుపై తీవ్ర నిర్లక్ష్యం, గడియకు మాటతో జలాశయాన్ని గతి తప్పించిన నేత. 2019 వరకే కొలిక్కి వచ్చిన పనులన్నీ కూడా నిలిపివేశారు. 2019లో దాదాపు 75% ప్రాజెక్టు పూర్తయింది. కానీ ఆ పనులు కొనసాగించడమే కాకుండా రివర్స్ టెండర్ అనే ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టి జరుగుతున్న పనులు కూడా పూర్తిగా ఆపేయడం జరిగింది. దానివల్ల ఇంకా బాగా లేట్ అయింది. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా కూడా వినలేదు. రివర్స్ టెండర్ వద్దు, ఇంతవరకు బాగానే నిర్మాణం జరుగుతుంది, ఎటువంటి అవినీతి జరగలేదు అని ఇందులో ఎన్నిసార్లు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినా కూడా వినకుండా ఆ జరుగుతున్న పనులన్నీ ఆపిచ్చేసి రద్దు చేసి వేరే కొత్త సంస్థ రివర్స్ టెండరింగ్ అనే విధానం ద్వారా కొత్త సంస్థను ఎన్నుకొని వాళ్ళకి అప్పగించడం జరిగింది. వాళ్ళన్నీ మొత్తం చేసి వాళ్ళకి మళ్ళీ బిల్లులు లేక వాళ్ళు నిదానంగా పనులు చేస్తూ ఇంచుమించు ఇప్పుడు 10% కూడా పూర్తి కాలేదు. అదేవిధంగా కాబట్టి ఈ జగనన్న పాపాలు అనేవి అనేక రకాలుగా అనేక రూపాలలో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఆంధ్రప్రదేశ్ సమాజం మీద రుద్దటం జరిగింది. రైతు భరోసా లేదు, పంట బీమా లేవు, మద్దతు ధరలు లేవు, కరువు సాయం లేదు, ఉన్నదల్లా ఒకటే మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డనంటూ ఓగదంపుడు, నోరు తెరిస్తే అబద్ధాలు దంచుడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రచార కార్యక్రమాలలో ఇంతకంటే ఏమీ లేదు. కాబట్టి దాన్ని మనం వినలేక ప్రజలు కూడా విసుగు చెందుతున్నారు. ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకో. దేశంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏ రాష్ట్రంలో లేదు. కానీ ఇక్కడ వైకాపా నాయకులు ఈ చట్టం మాది కాదు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కేంద్ర ప్రభుత్వం ఆమోదించి పంపిస్తేనే మేము అమలు పరుస్తున్నామని ఈ వైకాపా నాయకులు చెప్తున్నారు. కానీ ఈ చట్ట యొక్క విధి విధానాలు దీని పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ చీకటి చట్టం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని దీన్ని కేవలం ఆమోదం కోసమే కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అప్పటికి వాళ్ళు 2-3 సార్లు దీన్ని ఈ చట్టం కుదరదు, బాగాలేదు, ఇది కరెక్ట్గా లేదని తిరస్కరించి పంపించినా కూడా దానిలో చిన్న చిన్న మార్పులు చేసి మళ్ళీ పంపించి దాని మీద ఒత్తిడి తెచ్చి ఆమోదం పొందడం జరిగింది. కాబట్టి దీంట్లో అంతో ఇంతో దీని యొక్క పాపం కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. భాజపా పాలిత రాష్ట్రాలది ఈ విషయంలో వెనకడుగే. ఏ దురుద్దేశం లేకపోతే ఎందుకు తొందర? జగన్ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. ఖచ్చితంగా ఈ ల్యాండ్ టైటిల్ చట్టం అనేది జగన్కు ఉరితాడవుతుంది ఈ రాబో ఎలక్షన్లలో. జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకరం. సీఎంకు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని పదే షర్మిల అనేది ధ్వజమెత్తడం జరిగింది. అదేవిధంగా ఈ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కాబట్టి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు ప్రధాన ప్రచారాంశంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు వైసీపీ నాయకులు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం గురించి తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆరోపణలు చేస్తూ సాధారణ జనాలకు తీసుకురావటం వలన వైకాపా నాయకులు ఇప్పుడు భుజం తడుపుకోవటం జరుగుతుంది. దళిత గిరిజనులు జగన్ బిచ్చిగాలలా చూశారు. మందకృష్ణ మాదిగ ధ్వజం. ఆయన పాలనలో చేసిందంతా దగా. అట్టడుగు వర్గాలపై దాడులు జరుగుతున్న మౌనం. అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణపై ఫ్లైట్ ఫిరాయింపు. ఎస్సీ ఎస్టీలు ఎవరూ కూడా వైకాపాకి ఓటేయొద్దు. వర్గీకరణకు తెలుగుదేశం పార్టీ హామీ, అందుకే కూటమికి మద్దతు. ఈనాడుతో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. జగన్ గిరిజనులు దళిత గిరిజనుల అభివృద్ధి చెందకూడదనే జగన్ ఎత్తుగడ. జగన్ ఇంటి సమీపంలో యువతపై అఘాయిత్యం. కేసులేవి చర్యలేవి. ప్రభుత్వ అసమర్థతతోనే రాష్ట్రాల్లో నేరాల రేటు పెరుగుదల. ఎన్డీఏ నేతలు యామిని శర్మ, శివశంకర్, ఆనంద్ సూర్యలు ధ్వజం. జగన్ కోసం పింఛన్లను ఇంకా వేధిస్తున్న సిఎస్. ఇంచుమించు ఈరోజు ఒక 7 మంది ఈ వడదెబ్బకి వృద్ధులు చనిపోవడం జరిగింది. కాబట్టి జగన్ కళ్ళలో ఆనందం కోసం సిఎస్ జవహర్ రెడ్డి పదే పింఛన్లను వేధిస్తూ వేపుకు తింటున్నాడు. ఈ పాపం ఊరకే కాదు. జవహర్ రెడ్డి గారు జాగ్రత్త. అదేవిధంగా మేము అధికారంలో వచ్చాక రౌడీలు జైల్లోకే.
చట్టాలను అతిక్రమించిన వారి భరతం పట్టేందుకే రెడ్ బుక్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజం. ఈ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనేది దాదాపు సంవత్సరం పాటు చేసినటువంటి యువగలం పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో ఉండేటటువంటి వైకాపాకి ఎటువంటి చట్ట నిబంధనలకు పాటించకుండా వైకాపాకి మద్దతు తెలుపుతున్నటువంటి అధికారులని, నాయకుల్ని అన్నీ కూడా పేర్లు రాసుకొని రెడ్ బుక్లో ఎంట్రీ చేయడం జరిగింది. ఈ రెడ్ బుక్లో ఎంట్రీ చేసిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్లో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తామనేది ప్రకటించడం జరిగింది. అది రాష్ట్రంలో పెద్ద దుమారాన్ని లేపింది. దీని మీద సిఐడి కేసు కూడా పెట్టడం జరిగింది ఈ రెడ్ బుక్ అనే దాని మీద. తర్వాత ఆ కేసులో ఎటువంటి వృద్ధి లేదు. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఆ కేసు యొక్క విధి విధానాలు ఎవరికి తెలియదు. ఈ జగన్ కుట్రకు మరో 7 బలి. అదే ఇప్పుడే చెప్పాము, జవహర్ రెడ్డి యొక్క విపరీత శాడిజం వల్ల జగన్ కళ్ళలో ఆనందం కోసం దాదాపు 7 వృద్ధులను బలిగొనడానికి కారపడయ్యాడు. 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం. అమరావతి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 3 రాజధానులను ప్రకటించారో ఆ రోజు మొదలు ఈ రోజు వరకు ఏదో ఒక రూపంలో అమరావతి ఉద్యమం జరుగుతూనే ఉంది. ఆ అమరావతి ఉద్యమం యొక్క రూపం వేరైనప్పటికీ ఇన్ని రోజుల పాటు ఈ ఉద్యమం జరగడం అనేది చెప్పుకోదగ్గ విషయము. ఇంతవరకు జీవితంలో ఎప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో ఎప్పుడూ కూడా ఇన్ని రోజులు ఒక ఉద్యమం అనేది జరగలేదు. శాంతియుతంగా ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా, ఎటువంటి గలభాలు లేకుండా శాంతియుతంగా ఉద్యమం చేస్తూ ఈ రోజు వరకు కూడా వాళ్ళు శాంతంగా నినాదాలు చేసుకుంటూ మాత్రమే ఉద్యమం చేస్తున్నారు. జగనన్న బ్రాండ్లు వద్దు, గోవా నకిలీ మద్యం అంటకొట్టొద్దు. ఈ వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారం చేస్తూ మద్యం రేట్లు పెంచినప్పటికీ నకిలీ మద్యంతో అంటే క్వాలిటీ మద్యం ఇవ్వకుండా కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలలో అనేక అద్దె ప్రజలను తీసుకురావడం జరిగింది. కార్యకర్తలు కావచ్చు, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మద్యం సరఫరా చేస్తున్నారు. అదే మద్యం కల్తీ మద్యం, గోవా నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తుంటే వాళ్ళు దానికి ఎదురు తిరుగుతున్నారు. ఈ కల్తీ మద్యం మా వద్దు, మేము ఇంత ఖర్చుపడి ఇంత శ్రమ కోర్చి ఈ ఎండకి ప్రచారం చేస్తున్నట్లయితే మాకు మంచి బ్రాండ్లు ఇవ్వాలి, ఈ కల్తీ మద్యము జగనన్న బ్రాండ్లు మాకు వద్దని వాళ్ళు ఎదురు తిరిగి ఇలా చేసినట్లయితే మేము ఈ ప్రచారాన్ని కూడా రామని ఎదురు తిరగడం జరుగుతుంది. జగన్ మార్కు కట్టుకథలు. జాతీయ ఛానళ్లకు ఎన్నికల ఇంటర్వ్యూలు అహం బ్రహ్మాస్త్రి అన్నట్లు అన్నీ తానే నిన్న గొప్పలు, భారీ పరిశ్రమలతో ఉద్యోగాలు రావట. ఇంకేంటో వస్తాయో, భారీ శ్రమలతో ఉద్యోగాలు రావు. ఇంకేం వస్తాయి మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అధికారం ఇచ్చినట్లయితే భారతదేశ రాజ్యాంగాన్ని మార్చేస్తారు. ఇది అందరూ ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలారా దయచేసి మీరు ఇవన్నీ అర్థం చేసుకొని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆకృత్యాలు ఎంత చెప్పుకున్నా తక్కువే. కాబట్టి మీరందరూ ఆలోచించుకొని రాబో సార్వత్రిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.